ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఈ రోజు వీడియోలో మనం అవుట్ బ్రీడింగ్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్రాస్ బిట్వీన్ మేల్ హార్స్ అండ్ ఏ ఫీమేల్ డాంకీ ప్రొడ్యూసెస్ ఏ. అంటే మేల్ హార్స్కి అండ్ ఫీమేల్ డాంకీకి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు, అంటే మగ గుర్రము ఆడగాడిదకు మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది అని అడుగుతున్నారు. మనం అవుట్ బ్రీడింగ్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇంకెవరైనా చూడకపోతే అవుట్ బ్రీడింగ్కి సంబంధించినటువంటి క్లాస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేసి ఆ వీడియో చూడండి. ఓకేనా. ఇక్కడ మేల్ హార్స్, ఫీమేల్ డాంకీ. ఓకే, ఈ రెండింటి యొక్క క్రాస్ వల్ల ఫామ్ అయ్యేది ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ ఏ స్టెరైల్ హిన్ని, ఆప్షన్ బి స్టెరైల్ మ్యూల్, ఆప్షన్ సి స్టెరైల్ కోల్ట్, ఆప్షన్ డి ఫెర్టైల్ మ్యూల్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఇంకెవరైనా చూడకపోతే దయచేసి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ మేల్ హార్స్ అండ్ ఫీమేల్ డాంకీ అన్నారు కాబట్టి ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి? హిన్ని. ఆ హిన్ని కూడా స్టెరైల్గా ఉంటుంది. ఓకే, స్టెరైల్ హిన్ని అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి స్టెరైల్ హిన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ మేల్ యాస్, నథింగ్ బట్ డాంకీ, వెన్ ఏ మేల్ డాంకీ ఈజ్ క్రాస్డ్ విత్ ఫీమేల్ హార్స్ ఇట్ లీడ్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్. దీనికి ఆపోజిట్గా అడుగుతున్నారు. ఇక్కడేమో మేల్ హార్స్ అన్నారు, ఇక్కడేమో మేల్ డాంకీ అంటున్నారు. ఓకే, మేల్ డాంకీ ఫీమేల్ హార్స్ రెండింటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు ఏర్పడేది స్టెరైల్ మ్యూల్. ఇక్కడేమో స్టెరైల్ హెన్ని, ఇక్కడేమో స్టెరైల్ మ్యూల్. గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. స్టెరైల్ మ్యూల్, స్టెరైల్ హిన్ని, ఫెర్టైల్ మ్యూల్, స్టెరైల్ కోల్ట్. ఓకే, ఇవి రెండు ఫెర్టైల్ అనేది ఉండదు. స్టెరైల్ కోల్ట్ అనేది మనకు తెలియదు. హిన్ని మ్యూలా అని చూసినట్లయితే హిన్ని వచ్చేసి మనకి మేల్ హార్స్ ఫీమేల్ డాంకీ వల్ల ఏర్పడుతుంది. మ్యూల్ వచ్చేసి మేల్ డాంకీ ఫీమేల్ హార్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి స్టెరైల్ మ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్ ఆర్ నౌన్ యాజ్. క్రాస్ బ్రీడింగ్ వల్ల ఫామ్ అయ్యేటటువంటి, మనకు అవుట్ బ్రీడింగ్లో 3 టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటి? అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్ అండ్ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అని 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో క్రాస్ బ్రీడింగ్ టైప్ వల్ల ఏర్పడేటటువంటి ఆఫ్ స్ప్రింగ్ని ఏమంటున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ క్రాస్ బ్రీడ్సా, అవుట్ క్రాసెసా, ఇన్ బ్రీడ్సా, అవుట్ బ్రీడ్సా. మనం ఇక్కడ ఇది అవుట్ బ్రీడింగ్లో ఒక టైప్ అని తెలిసిన వాళ్ళు అవుట్ బ్రీడ్ అని పెట్టే అవకాశం ఉంటుంది, కానీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే క్రాస్ బ్రీడింగ్ వల్ల ఫామ్ అవుతుంది. ఈ క్రాస్ బ్రీడింగ్ అనేది అవుట్ బ్రీడింగ్లో ఒక టైప్, దీనివల్ల ఫామ్ అవుతుంది కాబట్టి ఆ ఏర్పడేటటువంటి ఆఫ్ స్ప్రింగ్ సంతానాన్ని క్రాస్ బ్రీడ్ అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యాటింగ్ బిట్వీన్ సుపీరియర్ మేల్స్ ఆఫ్ వన్ బ్రీడ్ విత్ సుపీరియర్ ఫీమేల్స్ ఆఫ్ అనదర్ బ్రీడ్ ఈజ్. సుపీరియర్ మేల్స్ ఒక జాతికి చెందినటువంటి మేలు రకమైనటువంటి మగ జీవులను మరియు వేరే జాతికి చెందినటువంటి మేలు రకమైనటువంటి ఆడజీవుల మధ్య సంపర్కం అనేది జరగడము, ఆ విధంగా జరిగితే దాన్ని ఏమంటున్నారు అని అడుగుతున్నారు. అర్థమైందా మీకు? ఏంటి? సుపీరియర్ మేల్స్ ఆఫ్ వన్ బ్రీడ్, ఒక బ్రీడ్కి చెందినటువంటి సుపీరియర్ మేల్స్ మరొక బ్రీడ్కి చెందినటువంటి సుపీరియర్ ఫీమేల్స్ మధ్య మ్యాటింగ్ జరిగితే, రెండు ఒకే జాతి కాదు, ఆడ మగ రెండు కూడా వేర్వేరు జాతులకు సంబంధించినది కాబట్టి దీన్ని క్రాస్ బ్రీడింగ్ అని అంటున్నాము. ఓకేనా. సో ఆప్షన్స్ చూద్దాం. క్రాస్ బ్రీడింగ్, ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్. ఆన్సర్ వచ్చేసి క్రాస్ బ్రీడింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ ఇన్ బిలో. ఆల్రెడీ మనం ఇదివరకు చూసాము, ఇదివరకు క్లాసెస్లలో, ఇదివరకు బిట్స్లలో చూసాము. ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ని ఓవర్కమ్ చేసేది ఏంటి కింది వాటిల్లో అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ ఏ అవుట్ క్రాసింగ్, ఆప్షన్ బి క్రాస్ బ్రీడింగ్, ఆప్షన్ సి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్, ఆప్షన్ డి ఆల్. ఆన్సర్ ఏంటండి? అవుట్ క్రాసింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హిజార్డెల్ ఇన్ ఏ న్యూ బ్రీడ్ ఆఫ్ షీప్ డెవలప్డ్ ఇన్ పంజాబ్ బై క్రాసింగ్. హిజార్డెల్ అనేది ఒక నూతన జాతి, గొర్రెల్లో నూతన జాతి. ఇది పంజాబ్లో ఫామ్ అయినటువంటి నూతన జాతి. వేటి మధ్య క్రాసింగ్ చేయడం వల్ల ఏర్పడుతుంది. నేను ఒక వీడియో చేశాను, దానికి తమ్నేల్ కూడా ఇచ్చాను. అవుట్ బ్రీడింగ్లోనే తమ్నేల్ కూడా ఇచ్చాను. తమ్నేల్లోనే ఈ రెండు కూడా పెట్టాను. ఓకే, హిజార్డెల్ అని చెప్పేసి ఈ వేటి క్రాసింగ్ మధ్య అని చెప్పేసి తమ్నేల్లోనే ఇచ్చాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి ఛానల్లోకి వెళ్ళి. ఓకే, సో హిజార్డెల్ అనేటటువంటి న్యూ బ్రీడ్, షీప్ న్యూ బ్రీడ్ దేని క్రాసింగ్ వల్ల జరుగుతుంది అంటే బికనీర్ ఈవ్స్ అండ్ మెరీనో రామ్స్ వల్ల జరుగుతుంది. బికనీర్ ఈవ్స్ అండ్ మెరీనో రామ్స్ వల్ల జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి బికనీర్ ఈవ్స్ అండ్ మెరీనో రామ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రీడింగ్ ఆఫ్ ది అన్రిలేటెడ్ యానిమల్స్. అసలు సంబంధం లేనటువంటి జంతువుల మధ్య బ్రీడింగ్ అనేది జరగడము ఏంటి? సంబంధం ఉన్నటువంటి జంతువుల మధ్య బ్రీడింగ్ జరిగితే అది ఇన్ బ్రీడింగ్. సంబంధం లేనటువంటి జంతువుల మధ్య బ్రీడింగ్ అనేది జరిగితే అది అవుట్ బ్రీడింగ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి అవుట్ బ్రీడింగ్.
ఇక్కడ చూడండి ఆప్షన్స్ మిగతాయి చూద్దాం. ఇన్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్, క్లోజ్ బ్రీడింగ్. ఇవి కాదు. క్లోజ్ బ్రీడింగ్ అండ్ లైన్ బ్రీడింగ్ అనేవి ఇన్ బ్రీడింగ్లో టైప్స్. సో ఆన్సర్ ఏంటి? అవుట్ బ్రీడింగ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ మెథడ్ మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ ఆఫ్ 2 డిఫరెంట్ రిలేటెడ్ స్పీసీస్ ఆర్ మ్యాటెడ్? ఏ మెథడ్లో మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ అనేవి 2 డిఫరెంట్ రిలేటెడ్ స్పీసెస్గా ఉంటూ వాటి మధ్య మ్యాటింగ్ అనేది జరుగుతుంది? ఓకే, ఏ మెథడ్లో మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ అనేవి 2 డిఫరెంట్ స్పీసెస్, అంటే రెండు కూడా ఒకే జాతికి చెందినటువంటి కాదు, 2 డిఫరెంట్ రిలేటెడ్ స్పీసెస్, రెండు కూడా డిఫరెంట్గా ఉండి రిలేటెడ్గా ఉన్నటువంటి స్పీసెస్ మధ్య మ్యాటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఇన్ బ్రీడింగ్, ఇంట్రా స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్, అవుట్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఇన్ బ్రీడింగా? కాదు. అవుట్ బ్రీడింగా? ఓకే, అవుట్ బ్రీడింగ్ ఒకసారి పక్కన పెడదాం. ఇంట్రా స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అసలు ఇది మనకు లేనే లేదు. 2 డిఫరెంట్ రిలేటెడ్ అన్నాము. ఇక్కడ స్పీసీస్ రిలేటెడ్, కాకపోతే యానిమల్స్ అనేవి డిఫరెంట్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? స్పీసీస్ అనేవి రిలేటెడ్ అంటే ఇంట్రా స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ కాదు, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఆన్సర్ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. వీటి మధ్య ఇంటర్, 2 డిఫరెంట్ రిలేటెడ్, ఈ 2 మధ్య జరుగుతుంది, రెండు స్పీసెస్ మధ్య జరుగుతుంది కాబట్టి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ ఆన్సర్. ఓకే, దీంతో మనకి అవుట్ బ్రీడింగ్కి సంబంధించినటువంటి బిట్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్డ్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చూద్దాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. నా మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను, అండ్ చేసినా కూడా అవి వీడియోస్ డిలీట్ అయిపోతున్నాయి. సో దట్స్ వై వీడియోస్ లేట్ అవుతుంది. దానికి సారీ అండి. కాకపోతే మీరు మాత్రం ఛానల్ తోటి ఉన్నవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో దీని రిలేటెడ్ క్లాసెస్, వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.